సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి మోడల్ వైసీపీ. సో ఇక్కడ బూడి ముత్యాల నాయుడు గారు వాళ్ళ అమ్మాయి కంటెస్ట్ చేస్తారు. ఆయన ఇప్పుడు ఎంపీగా నిలబడ్డారు. అనకాపల్లి జనసేన పార్టీ అంటున్నారు భరత్ కుమార్ గారికి, పెందుర్తి జనసేన పార్టీ అంటున్నారు ఇతను రమేష్ గారికి. సో ఇక్కడ ఎలమంచిలి కూడా సుందరపు విజయ్ కుమార్ మాకు కో ప్యానలిస్ట్. మీ కో ప్యానలిస్ట్ ఎప్పుడు మీరు ఆయన చాలా ప్రేమించుకుంటూ అంటారు కాబట్టి. ప్రేమించుకోవడానికి కాదు, ఆయన ఒక త్యాగశీలి. ఎప్పుడో ఎన్నాళ్ళు బట్టి అడ్డుపడినది ఎవరోదం తొలిగి ఆయన గెలిస్తే సంతోషించవలసిన విషయమే. ఎందుకంటే చాలా ఏళ్ళ బట్టి పాలిటిక్స్లో ట్రై చేస్తూనే ఉన్నాడు. ట్రై అండ్ ట్రై టిల్ యూ డై అన్నట్టు ఆయనకి అవకాశం కలిగితే మంచిదే. పాయకరావుపేటలో వైసీపీ గెలవబోతుంది. నర్సీపట్నం టీడీపీ. ఇది యాక్చువల్గా మన ఆయన ఎవరు పూరి జగన్నాథ్ గారు బ్రదర్ వర్సెస్ చింతకాల అయ్యన్న పోతుంది. ఉమాశంకర్ గణేష్. మీకు బూతులు కావాలా గణేష్ గారు కావాలో తెలుసుకోమని తుని వైసీపీ గెలవబోతుంది. పత్తిపాడు వైసీపీ. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎడ్జ్ అని ఇచ్చారు. అంటే ఇది ఇవాళ సాయంత్రంతో ఫేట్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సాయంత్రం లాస్ట్ కంక్లూజన్ సభ పిఠాపురమే. సో అక్కడికి వెళ్ళి ఆయన చేసే ప్రసంగం పైన కొంచెం ఆసక్తి అక్కడ మారుతుంది. లోకాలిటీ అనేది చాలా ఎక్కువ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సర్టన్ కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడా 1000-2000 లోపునే ఉంటాయండి మెజారిటీలు. అవి శాసించే స్థాయిలో లేదు చెప్తూ ఉంటారు. జనసేన 1,00,000 మెజారిటీలు అవన్నీ జరగని పని. కాకినాడ జనసేన గెలవబోతుంది. కన్నబాబు గారికి టఫ్ టైం అంటున్నారు. చూద్దాం, నానాజీ గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అలాగే పెద్దాపురం ఇది కంచుకోట చిన్నజప్ప గారు ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు. అలాగే కాకినాడ సిటీకి వచ్చినకల్లా చంద్రశేఖర్ గారిని ఎవరు ఏం చేయలేదు, చంద్రశేఖర్ రెడ్డి గారిని. జగ్గంపేట టీడీపీ అంటున్నారు, జ్యోతుల్ నెహ్రూ గారు కాబట్టి. అది ఎంతైనా వైఎస్ఆర్సీపీ ఫ్లేవరే చెల్లిందే కదా. ఈ రామచంద్రాపురం వచ్చేకల్లా సూర్యప్రకాష్ గారికి, ఇది సుభాష్ చంద్రబోస్ కుమార్, ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం ఈ రెండు టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు. అలాగే రాజోలు జేఎస్పీ అన్నారు. అంటే లాస్ట్ టైం గెలిచిన సీట్ అది ఒక్కటే కాబట్టి సో ఆ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారు. కానీ గొల్లపల్లి సూర్యారావు గారు ఈ ప్లేస్ ఏ రోల్ అండ్ చూడాలి. ఇదైతే వాళ్ళకి రాజోలు ఎడ్జ్ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఉన్న ఆయన్ని ఎంపీకి పంపించారు. ఆయన ఛాలెంజింగ్ అది. సో గ్యారంటీగా ఆయన నియోజకవర్గాన్ని రిటైన్ చేసుకోవడానికి, ఎందుకంటే జనసేన వైబ్రేషన్స్తోనా నా వైబ్రేషన్స్తోనా అన్నది ఆయనకి సమాధానం. ఓకే. పీ గన్నవరం ఇది కేక్ వాక్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఈ చేతుల తగలబెట్టుకున్న సీట్లు ఇది కొత్తపేట. ఎందుకంటే రాజేష్ గారికి రాజేష్ గారి టికెట్ అనౌన్స్ చేసి కడుపు మంటలతో మార్చిన దానికి పర్యవసానం ఏమవుతుందంటే స్థానికత ఒక మనిషి ఒక నెగిటివిటీని ఎలా క్రియేట్ చేస్తానది ఇది ఒక నియోజకవర్గం. పైపచ్చి ఇక్కడ మాలా, కాపు, శెట్టి, బలిజ, మాదిగ సామాజిక వర్గాల డామినేషన్ మాలా ఎక్కువ ఉన్నాయి అన్నిటికంటే. అక్కడ ఈ ఈక్వేషన్స్ తప్పది. కొత్తపేట కేసరికల్లా ఇది కూడా ఇచ్చారు ఛాన్స్ ఆయనకి, జగ్గిరెడ్డి గారికి, బొండ సత్యానందరావు గారికి ఇచ్చారు. ఇక్కడ మండర సత్యానందరావు గారికి యాక్చువల్గా ఈయన టీడీపీ నుంచి కొత్తపేట నుంచి నానా తిప్పలబడి సంపాదించుకున్న టికెట్ అది. మండపేట ఇది కంచుకోట తెలుగుదేశానికి. తోట త్రిమూర్తులు ఈజ్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్ రోల్ అండ్ ఈ కాంకర్స్ దట్. నెక్స్ట్ అనపర్తి గెలవబోతుంది. రాజానగరం వైసీపీ గెలవబోతుంది. సో రాజమండ్రి సిటీ మార్గాని భరత్ గారు మళ్ళీ తిరిగి గెలవబోతున్నారు. రాజమండ్రి రూరల్ ఈ బుచ్చే చౌదరి గారు వేణుగోపాల్ కృష్ణ గారిని ఓడిస్తారు అన్నది. నేనైతే పర్సనల్గా వేణుగోపాల్ గారిని ఇంటర్వ్యూ చేశాను. అక్కడ స్థానికంగా వాట్ హీ హెస్ డన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జనవరి నుంచి ఆయన ఇన్ఛార్జ్గా తీసుకుని ఏం పనులు చేశారో నాకు తెలుసు. అది కాక ఆయనకి జడ్పీ చైర్మన్గా అపారమైన అనుభవం ఉంది. ఇది పెత్తందారు వర్సెస్ అన్న దీంట్లో దిస్ ఇస్ డౌట్ ఫర్ మీ. నేనైతే ఖచ్చితంగా దీన్ని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఓకే. సో కొవ్వూరు వైసీపీ గెలవబోతుంది. నిడదవోలు వైసీపీ. నేను వేలూరు వెంకటరావుని కూడా ఇంటర్వ్యూ చేశాను. కొవ్వూరు తానేటి వంతి గారు, వెంకటరావు గారు వీళ్ళిద్దరూ మార్చుకున్నారు. గోపాలపురం అనేది చేంజ్ అయింది. ఈవిడ వల్ల ఈయన గెలుస్తాడు, ఈయన వల్ల ఈవిడ గెలుస్తారు. ఓవరాల్గా ఈవిడైతే గోపాలపురం వాళ్ళ సొంత ఇంటికి వచ్చింది అమ్మ. వాళ్ళ నాన్నగారి యొక్క లెగసీ అండ్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, వాళ్ళ నాన్నగారు వాళ్ళకి కాలేదు కానీ అమ్మాయి హోమ్ మినిస్టర్. సాధారణంగా చెప్పాలంటే ఈవెన్ నేను ఆ ఇంటర్వ్యూలో కూడా అడిగాను ఈ పోలీసులు సరెండరింగ్స్ ఇట్లన్నిటి మీద. అంటే గవర్నమెంట్ రాగానే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దట్స్ అవర్ కాల్ అని ఫస్ట్ కాల్ అని చెప్పింది ఆవిడ. సో నిడదవోలు కూడా వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతుంది. కందులు దుర్గేష్ గారికి, శ్రీనివాస్ నాయుడు గారు. యాక్చువల్గా కందులు దుర్గేష్ గారు అండ్ వేణుగోపాల్ గారు ఇద్దరు ఆప్తమిత్రులు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరూ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు శిష్యులు. దైవ నిర్ణయం చూడండి. ఇక్కడ వీళ్ళిద్దరూ వేణుగోపాల్ గారు పెత్తందారులను తీసుకొచ్చారు. అంచేది ఏంటంటే పోరాటం ఎలా ఉంటుందో చూడాలి.
సో ఆచంట వైసీపీ గెలవబోతుంది, పాలకొల్లు టీడీపీ నిమ్మల రామానాయుడు గారు లెగసీ కంటిన్యూ చేస్తారా? ఇది కూడా క్షేత్రస్థాయిలో కొంచెం టఫ్ అన్నారు, కానీ మళ్ళీ ఆయన యాక్చువల్గా నిరంతర ప్రజల్లో ఉండే లీడర్, 2 times బట్టి కన్సాక్టివ్ గెలిచి ఉన్నాడు ఆయన. చూడండి. సో నర్సాపురం జనసేన బొమ్మిడి నాయకర్ గెలవబోతున్నారు ఇక్కడ. భీమవరం శ్రీనివాసరావు యాజ్ యూజువల్ ఆయన ఇక్కడ ఉండి ఇది చేతులారా వైఎస్ఆర్సీపీ ఏదైనా పెడుతుంది. ఎందుకంటే కొన్ని కంచుకోట్లు ఉన్నాయి అక్కడ. ఇందాక చూడండి మన తోట త్రిమూర్తులు గారిది అండ్ ఉండి 2 అసలు తెలుగుదేశం పట్టుకొమ్మలు. ఈ రఘురామకృష్ణరాజు తలకాన పబ్లికేషన్ తీసుకొచ్చి ఉండి తగలబెట్టారు. ఇప్పుడు మంతెన రాజు గారి పేరు ఉంది, ఇది యాక్చువల్గా రఘురామకృష్ణరాజు పేరు రాయాలి. ఎవరికి లేని అప్లికేషన్ తెలుగుదేశం ఎత్తికెక్కుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు తణుకు వైఎస్ఆర్సీపీ, తాడేపల్లిగూడెం మళ్ళీ జనసేన పార్టీ. ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఈయన మామూలుడు కాదు సార్, మొత్తం కొవ్వొత్తులో కరిగిపోయి నానా తిప్పలు పడుతున్న మనిషి. చాలా కష్టపడి చాలా కాలం నియోజకవర్గం అన్ని రకాల టఫ్ సిచ్యువేషన్స్ ని క్రాస్ అక్రాస్ అయ్యాడు అతను. అండ్ వ్యక్తిగతంగా కూడా మాతో డిబేట్లో ఆయన నోరు కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, కానీ మనసు చాలా వెన్న. స్థానికత అన్నది ఇక్కడ నేను చెప్తున్నాను. కొట్టు సత్యనారాయణ గారి యొక్క మినిస్ట్రీగా, దేవాదాయ శాఖ మినిస్టర్గా ఆయన ఎంత జస్టిఫై చేశాడు. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రజల తరఫున ఆయనకి ప్రజానాయకుడిగా, అంటే ఈ ప్రకారం నేను అనలైజ్ చేస్తున్నాను. సో సత్యనారాయణ గారికి ఏంటంటే మినిస్ట్రీ పరంగా ఓవరాల్ గా క్షేత్రస్థాయిలో ఆయనకి పట్టుంది, కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారి మీద మాత్రం శ్రీనివాస్ గారి మీద సింపతి. ఎందుకంటే కళ్ళ ముందు ఆయన ఆస్తులు పోవడం, ఆయనకి ఇబ్బందులు పడడం అన్ని చూశారు ప్రజలు. ఆ స్థానికతను ఎక్కువ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంటాయి. ఎందుకంటే ఇతను ఉభయ గోదావరి జిల్లాలో చాలా సెంట్రిక్ గా కూర్చొని పనిచేస్తున్నాడు ఇతను కిషోర్ గారు. సో డెఫినెట్ గా ఇది వైట్ లైట్ ఇచ్చాడంటే ఛాన్స్ ఆయనకి గెలుస్తున్నాడు అన్నదే యాక్సెప్ట్ చేయాలి. వచ్చారు వైఎస్ఆర్సీపీ దెందులూరు. ఇది ఓవర్ యాక్షన్ ప్రభాకర్ చౌదరి. చంద్రబాబు నాయుడు నమ్మలేదు, పని చేయకుండా ఓవర్ యాక్షన్ చేస్తాడని ఆయనే చెప్పినప్పుడు టికెట్ కూడా లాస్ట్ టైం లో ఇంకా ఎవరు లేని దిక్కుదోచని పరిస్థితులు అక్కడ ఇచ్చిన పరిస్థితి. అసలు వైఎస్ఆర్సీపీ ఎగనెస్ట్ గా ఉన్న జనసేన బీజేపీ ఎవరికి నచ్చట్లే. చౌదరి గారు ఉన్నారు, ఆయనకి టికెట్ ఇవ్వమని ఇన్సిస్ట్ చేసిన బీజేపీ కూడా సంభవ్ మిస్ ఈక్వేషన్స్ లో మళ్ళీ చింతమనేని గారికి ఇచ్చారు. కానీ it definitely creates a ruckus and అబ్బాయి చౌదరి గారికి కేక్ వాక్ అవుతుంది. ఓకే, ఏలూరు మళ్ళీ ఇది అసలు నాని గారి మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. బట్ ఏంటంటే ఒక సమూహం ఒక ఒక్క వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే గుంపులో గోవిందే బ్యాచ్ అవుతుంది. నాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. నేను కూడా అక్కడ క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు నేను చెప్తున్నాను. బట్ ఆయనకి ఎడ్జి ఉంది, గెలుస్తున్నారు అన్నది ఉంది. ఎందుకంటే స్థానికంగా కొన్ని ఈక్వేషన్స్ వైఎస్ఆర్సీపీ పరంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే డెవలప్మెంట్ మాడ్యూల్ ఎక్కడ ఆగలేదు. సంక్షేమం చాలా పెద్దపేట వేసింది. పోలవరంకి వచ్చేసరికల్లా ఇది తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి బుర్రలేంతనానికి నిదర్శనం. అంటే అక్కడ ఎవరికి టికెట్ ఇవ్వకూడదు, ఆడికే గురి చూసి టికెట్ ఇచ్చారు. ఇది గ్యారంటీగా ఎత్తిపోతల పథకమే. చింతలపూడి కూడా ఈ నియోజకవర్గాల ప్రభావాలు అనేది ఏమీ పడుతున్నాయి. ఈ మేక వెంకటప్పారావు గారు ఎప్పటి నుంచో తెప్పలు పడుతూ పార్థసారథి గారు వైసీపీ నుంచి వచ్చింది, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళి చెప్పాలంటే వైసీపీ పోటీయే ఇద్దరు అక్కడ. సో వైసీపీ 2 ప్లస్లు 2 మైనస్లు లాగా ఎవరికి ప్లస్ అవుతుందంటే వైఎస్ఆర్సీపీకి అవుతుంది. ఇక్కడ ఎంత బతికి ఇంటి కలిసి వచ్చినట్టు ఎన్నాళ్ళు బట్టి న్యూస్ కూడా క్యాండిడేట్ లేడు వాళ్ళకి. దట్ ఈస్ రిడిక్యులస్. ఎప్పుడైతే పారాచూట్ బ్యాచ్ కానీ ఎప్పుడైతే ఎంటర్టైన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఓకే.